డెఫినెట్గా వాళ్ళు చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. సరే, ముందర వసంత గారు, ఐ థింక్ బిఏ ఇంటర్నేషనల్ లీగల్ సెక్యూరిటీ స్టడీస్ ఒక అరుదైన సబ్జెక్ట్. సో సహజంగానే మీకు ఈరోజు మోడీ గారి టూర్ యుఎస్ కానీ ఫ్రాన్స్ కానీ దాని మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. చాలా ఆంక్షలు, అంటే ప్రత్యేకించి ఈ ట్రేడ్ టారిఫ్ మీద ఆయన ఇందాకే నేను చెప్పినట్టు లెక్క అయింది, వివాదమే. అండ్ ఎక్కడ ఎలా వ్యవహరించాలో బహుశా పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియకపోవచ్చు. బట్ అదే సందర్భంలో అంత పెద్ద బిజినెస్ మ్యాన్ని మోడీ ఏ రకంగా డీల్ చేయగలరని మీరు అనుకుంటున్నారు? సార్, మనకి ఇండియాకి యుఎస్కి ఎప్పటి నుండో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మనకు చాలా ట్రీటీస్ ఉన్నాయి, బైలేటరల్ ట్రీటీస్ కానీ మల్టీలాటరల్ ట్రీటీస్ కానీ. అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, క్వాడ్లో ఇండియా యుఎస్ సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి అనమాట ఇంటర్నేషనల్ ఒక రీజనల్ ఆర్గనైజేషన్లో కూడా. సో అలాంటి రిలేషన్షిప్ ఉన్న ఒక మంచి ఇండియా కానీ యుఎస్ కానీ ఫ్యూచర్లోనైనా కూడా ఇప్పుడు ఈ టారిఫ్ది ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ మంచిగా ఒక డీసెంట్ వేలో 200% వాట్ ఐ వాస్ టోల్డ్ 200% ఇంపోర్ట్ డ్యూటీ పెంచబోతున్నాడు ఉన్న దాని మీద. దట్ ఈస్ గోయింగ్ టు ఇంపోజ్. ఆ శాంక్షన్స్ వస్తే తడిసి మోపెడు అవుతుంది, మనకి నష్టం కదా. దాన్ని ప్రధానమంత్రి సమర్థవంతంగా అడ్రస్ చేయగలరు అని మీరు అనుకుంటున్నారు ఒక ఇంటర్నేషనల్ లా స్టూడెంట్గా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుతున్నా. సార్, అకార్డింగ్ టు ద వే యూ లైక్ our prime minister handle everything in international level or in this country, like our national level, so I am sure he will do. How about మీరు సోనీ, మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ట్రేడ్ టారిఫ్ మీద అయితే చాలా భయాందోళనలు ఉన్నాయి మన ఇండస్ట్రీకి, ఎస్పెషల్లీ ఫార్మా ఇండస్ట్రీకి చాలా భయాందోళనలు ఉన్నాయి. ఎందుకంటే మన మేజర్ ఇన్కమ్ వచ్చేది, ఫారిన్ కరెన్సీ వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ నుంచే. ఇప్పుడు ఈ గనక ఈ టారిఫ్ 200% మోర్ దెన్ ద ఎగ్జిస్టింగ్ టారిఫ్ కనుక చేస్తే అంతా కింద మీద పడే ప్రమాదం కనిపిస్తుంది. ఇండస్ట్రీ తట్టుకోగలదా? ఎందుకంటే ఆయన ప్రకటన చేసిన రోజున స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయినాయి.